అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం కొత్త రాజకీయ నాయకుడిని, తనలో ఉన్న కొత్త నాయకుడిని, కొత్త కోణాన్ని పరిచయం చేస్తున్నారు. దాదాపుగా 13 రోజుల నుంచి, అంటే ఈ తిరుమల లడ్డు విషయంలో ఎప్పుడైతే వివాదాస్పదమైందో, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు, నెయ్యిలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసిందే అని ఎప్పుడైతే చంద్రబాబు గారు ఆరోపించడం, ఆ తర్వాత ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ రావడం జరిగిందో, ఆ అంశంలో భాగంగా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి దాన్ని పూర్తిగా తన నెత్తి మీద వేసుకున్నారు. సనాతన ధర్మం అనే అంశాన్ని లేవనెత్తి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంలో, హిందువుల ఐక్యత తీసుకురావడంలో ఒక రకంగా తన రాజకీయ ప్రయోజనాలే దానిలో ఖచ్చితంగా లక్ష్యం కావచ్చు, ఉద్దేశం కావచ్చు. కానీ ఆయన కొత్త పవన్ కళ్యాణ్ గారిని పరిచయం చేశారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఏ కులపరమైన అంశాలైనా, మతపరమైన అంశాలైనా, ఏ అంశాలైనా బ్యాలెన్స్గా మాట్లాడేవారు. బ్యాలెన్స్గా, సున్నితంగా, చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడేవాడు. కానీ ఈ విషయంలో మాత్రం చాలా అగ్రెసివ్గా, చాలా ఆగ్రహంగా, చాలా సూటిగా, స్పష్టంగా తన భావాలను చెప్పేస్తున్నారు. సో ఈరోజు కూడా ఆయన కోర్టులను ఒక రకంగా, కోర్టులో విచారణ దశలో ఉన్న అంశాన్ని, కోర్టులో సుప్రీంకోర్టు స్థాయిలో మళ్ళీ విచారణ దశలో ఉన్న అంశం మీద ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. కోర్టుల్ని తప్పు పట్టేలా కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారంటే, నా జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని నేను ఊహించలేదు. సనాతన ధర్మం పాటించే వాళ్ళ పట్ల చట్టాలు నిర్దాక్షిణ్యంగా పనిచేస్తున్నాయి. సనాతన ధర్మాన్ని దూషించే వారిని కోర్టులే రక్షిస్తున్నాయి. అయిన వాళ్లకు ఆకులు, కాని వాళ్లకు కంచాలు అన్నట్లు ఉంది పరిస్థితి. ఇప్పుడు ఆకులు కూడా పోయాయి, చేతుల్లో పెట్టి నాకేసుకోమంటున్నారు. సనాతన ధర్మం వైరస్ లాంటిదని ఓ యువనేత అన్నారు. ఇలాంటి మాటలు ఇస్లాం గురించి అంటే తక్షణం కోర్టులు స్పందించేవి, వాళ్ళను నిర్దాక్షిణ్యంగా శిక్షించేవి. సనాతన ధర్మాన్ని తిట్టినా, శ్రీరాముడిని, సరస్వతీదేవిని తిట్టినా, దాడి చేసినా ఏ ఒక్క కోర్టు మాట్లాడదు. అలాంటి వారిని ఏ కోర్టు శిక్షించదు. ఇది న్యాయానికి ఉదాహరణ. నాకు అన్యాయం జరిగిందని నేను బయటకు రాలేదు. జనసేన అధ్యక్షుడిగానో, ఏపీ డిప్యూటీ సీఎంగానో ఇక్కడికి రాలేదు. సనాతన ధర్మ విరోధులతో గొడవ పడ్డానికే వచ్చా. అన్ని ఓట్ల కోసమే చేస్తామా? ఓట్ల కోసమే మాట్లాడతామా? లడ్డూ విషయంలో కోర్టులు తీర్పులు ఇచ్చే ముందు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి అని అన్నారనమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉంది కాబట్టి, ఆ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నాయి కాబట్టి, సో ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడడం ఖచ్చితంగా చర్చనీయాంశమే. కోర్టులు కూడా విచారణ దశలో ఉన్న అంశాల మీద, లేదా కోర్టుల వ్యాఖ్యల మీద రాజకీయ నాయకులు స్పందిస్తుంటే, భిన్నంగా స్పందిస్తుంటే కోర్టు ఊరుకోవట్ల. మొన్న కూడా సుప్రీంకోర్టులో ఏదో అంశం మీద ఒకటి వస్తే దాని మీద రేవంత్ రెడ్డి గారు స్పందిస్తే, రేవంత్ రెడ్డి గారిని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది, మందలించింది. అలాగే ఇతర నాయకులను కూడా అలాగే ఉపేక్షించట్లేదు, ఊరుకోవట్లేదు. సో అందుకే ఇప్పుడు ఈ విషయంలో కూడా మేబీ పవన్ కళ్యాణ్ గారిని సుప్రీంకోర్టు వివరణ అడిగే అవకాశం ఉందేమో చూడాలి. అంటే సుప్రీంకోర్టుకి ఈ వీళ్ళు కనుక తీసుకువెళ్తే, వైసీపీ వాళ్ళు కనుక ఎవరైతే వాదనలు వినిపిస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కనుక, ఇదిగో ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం గారే ఈ కామెంట్స్ చేశారు, కోర్టులను ఉద్దేశించి కామెంట్స్ చేశారని వీళ్ళు కోర్టు దృష్టికి తీసుకువెళ్తే, అప్పుడు కోర్టు గనక ఈ అంశాలని సీరియస్గా పరిగణిస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఇచ్చినా ఇస్తారు, లేదా సింపుల్గా ఒక చిన్నపాటి హెచ్చరిక జారీ చేస్తారు, అలా మాట్లాడొద్దు అని. సో ఏం జరుగుద్దో చూడడం అయితే ఇంపార్టెంట్. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒకటి మాత్రం నిజం, ఈరోజు మీటింగ్లో ఆయన చాలా స్పష్టంగా తనలో ఉన్న రాజకీయ భావజాలం ఏ విధంగా ఉండబోతోంది, సో తను ఏ అంశంతో రాజకీయం చేయబోతున్నారు అనేది చాలా స్పష్టంగా ఒక సంకేతాలు ఇచ్చినట్టే తెలుస్తోంది. ఇప్పుడు ముస్లింని ఎవరినైనా ఏమైనా అంటే వాళ్ళు ఊరుకోరు, క్రిస్టియన్ని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోరు, కానీ హిందువులను అంటే మాత్రం మనం ఊరుకుంటున్నాము అనేటట్టు ప్యూర్లీ ఒక భావజాలాన్ని అయితే లేవనెత్తారు, ఒక భావజాలాన్ని నాటారు. 11 రోజుల కిందట నాటిన ఒక భావజాలానికి ఈరోజు మళ్ళీ నీళ్లు పోశారు. మీకు అర్థమైందిగా? ఒక భావజాలం, ఒక బలమైన అంశం, ఒక సున్నితమైన అంశం 11 రోజుల కిందట నాటి ఈరోజు నీళ్లు పోశారు. అది పెరిగి పెరిగి మొక్కగా మారి, మొక్క నుంచి ఒక పెద్ద వృక్షంగా మారి, అక్కడ నుంచి మహావృక్షంగా మారితే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా దేశం స్థాయిలో, కేంద్రం స్థాయిలో బీజేపీ ఎలా బలమైన మహావృక్షంగా పాతుకుపోయిందో, మేబీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే పాతుకుపోవచ్చు. బీజేపీ 1984, 89లో వాళ్ళకున్న 2 ఎంపీ సీట్లే, కానీ అలా 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 పాతుకుపోయిందిగా. వాళ్ళు నమ్ముకున్నది అయోధ్య రామ మందిరం అండ్ హిందూ ఓట్లు.
సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం అనే అంశాన్ని లేవనెత్తడం ద్వారా తను కూడా ఒక స్పష్టమైన సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు, ఇచ్చారు. సో రాజకీయంగా ఇప్పుడు రెండు సాంప్రదాయ పార్టీలు టీడీపీ అండ్ వైసీపీ ఇలా ఒక మతాన్ని బేస్ చేసుకొని రాజకీయం చేయలేవు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇలా చేస్తున్నారంటే ఖచ్చితంగా వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టే లెక్క. ఇప్పుడు ఆ రెండు పార్టీలకు బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు తను ఏదో ఒక అంశాన్ని నెత్తి మీద వేసుకుంటే, తను ఏదో ఒక సున్నిత అంశాన్ని లేవనెత్తితే అప్పుడు తను ఒక పక్షంగా ఉండొచ్చు, ఒక బలమైన రాజకీయ పక్షంగా ఉండొచ్చు. సో అందుకు పవన్ కళ్యాణ్ గారు హిందుత్వం ప్లస్ సనాతన ధర్మాన్ని నెత్తిన వేసుకున్నారు. సో ఇది రెండు పార్టీలకు ముప్పు ఉండొచ్చు. ఒకవేళ ఆయన లేవనెత్తిన అంశాలు కనుక, సిద్ధాంతాలు కనుక జనంలో బలంగా వెళ్తే ముప్పు రెండు పార్టీలకి ఉంటుంది భవిష్యత్తులో. ప్రస్తుతం అయితే ఆయన వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నారు. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చారు కదా, ఈ ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో 1 సీటే ఇవ్వండి, వాళ్ళకి మిగిలిన 10 తీసేసి ఒకే ఒక్కటి ఇవ్వండి అని పిలుపునిచ్చారు ప్రజలకి. థ్యాంక్ యూ.